హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మా వీడియో వచ్చి మేము ఇలా చేను దగ్గరకు వచ్చినామండి. చేను దగ్గర మొత్తం బాటెమ్మటి బురద ఉంది, అందుకని ఎడ్ల బండి కట్టుకొచ్చినాము. ఆ ఎడ్ల బండిలో ఒక సూపర్ బస్తా అట్లా వేసుకొచ్చినాము, అందుకే బండి మీద రాదన్నట్టుగా ఎడ్ల బండి కట్టుకొచ్చినాము. ఈ పొలం మాత్రం మాదే అండి, సాలు పెట్టించినాము, ఇంకా ఇరవాలు అట్లా దున్నియలేదు. ఎందుకంటే ఈసారి నారు కొంచెం కరెక్ట్గా ఎదగలేదు. నారు ఎదగకపోయేసరికి నారు అంత మంచిగా ఎదగలేదు కదా అని తొందరగా వెనుకకు దున్నిచ్చినాము. మళ్ళీ ఎందుకంటే నారు మళ్ళీ కొంచెం వెనుక ముందు నారు పెద్ద పెరగకపోతే చిన్నగా ఉన్నప్పుడే నాటేస్తే అంత మంచిగా ఉండదు కదా అని ఈ సూపర్ బత్త మాత్రం సూపర్ చల్లితే గడ్డి ఉండదట పొలంలో. అందుకనే సాలు పెట్టించిన తర్వాతకి సూపర్ చల్లుతాం మేము ప్రతిసారి పొలంలో. ఆ సూపర్ చల్లినాక మళ్ళీ ఇరువాలు కొట్టించి తర్వాతకి వరాలు గిన్నె సాఫ్ చేసుకుని నాటేస్తాము. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికి 20 రోజుల కాంచి ముసురు పడుతుంది. ఈ ముసురు బీటి మీద పనులో అంత ఖరాబ్ అవుతుంది, పత్తులు పసుపులు, కానీ ఈ పొలాలకు మాత్రం అనుకూలంగానే ఉంది. ఈ ముసురులో పొలాలు సాగుతారు, చాలామంది అట్నే సాగినాము. ఈ ముసురు పడ్డప్పుడు మాత్రం పొలాలకు మంచిగా అనుకూలంగా ఉంటుంది. చూడండి, ఈ సంవత్సరం మాత్రం ఈ వర్షాలు చెరువు నిండట్లేవు, అది పోవట్లేదు. రోజు వర్షం వచ్చేసరికనే ఈ చేన్లు కొంచెం ఖరాబ్ అవుతున్నాయి. ఈ పొలాలకు ఒక్కటే కొంచెం మంచిగా ఉంది, కానీ ఆ పొలాలు కూడా ఎప్పటికి వాన పడితే మాత్రం బాగుంటుందా. ఈ నారు పోసిన కాంచి నేను పొలం దగ్గరికి రాలేదు, అందుకోసమని నారు కూడా ఒకసారి చూసిపోదాం అన్నట్టుగా నారు చూసిపోదామని వచ్చిన. చూడండి, ఈ నారు మాదే. ఈ నారులో మాత్రం గడ్డి బాగా అంటే బాగా పడ్డది. ఆ గడ్డి కలుతుంది కూడా మళ్ళీ మనుషులను పిలవాలి. ఈ సంవత్సరం మాత్రం ఈ గడ్డి కలుతందుకు ఈ కూలోళ్ళని తిరుగుతందుకే సరిపోతుంది. ఈ వ్యవసాయం బంద్ చేద్దామంటే ఇది తప్ప వేరే పని చేయలేం కదా. వేరే పని వ్యవసాయంకి అలవాటు పడ్డ వాళ్ళం, మళ్ళీ వేరే పని చేయలేం కదా. ఇది మా మోటార్ ఆన్ చేసినాము, ఎందుకంటే సాలు పెట్టిన పొలానికి రోజు నీళ్లు వారాలి కదా. ఒకరోజు ఎండినా కూడా మిర్రలున్న దాని మీద ఇట్లా అట్లా ఎండితే మళ్ళీ పొలం అంత మంచిగా ఉండదు. అక్కడ పొలం కంచి వచ్చినాము. ఈ పత్తిలో మాకు 4-5 రోజుల కంచి కలిసిన కుప్పలు ఉన్నాయి. ఈ రోజు ఎత్తిపోయాలి, కానీ ఎందుకు ఎత్తిపోయలేదంటే మాకు వర్షం ముసురు పడుతుంది కదా, అందుకోసమని ఎత్తిపోయలేదు. అది మళ్ళీ దిగబడుతుంది, భూమి ఖరాబ్ అవుతుంది, దిగబడుతుంది, మళ్ళీ కాళ్ళకి ఇట్లా అతుక్కుంటుంది అని మేము పొలం కుప్పలు ఎత్తిపోయలేదు పత్తిలో. ఈరోజు 2 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ సండే అన్నట్టుగా వచ్చినాము, వచ్చి ఎత్తిపోస్తాము. ఇవాళ మళ్ళీ వర్షం లేదు, చిలకద మా ఊర్లో అసలే లేదు వాన, అందుకనే పిల్లలు నేను వచ్చి ఎత్తిపోతాను. ఆ కుప్పలు చాలా ఉన్నాయి, మళ్ళీ గడ్డి కూడా పెద్ద పెద్దగా ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ కాంచి ఈ పత్తిని కలవలేదు, ఇంకొక ఆడ ఉన్న పత్తిని కలిసినాం, కానీ పత్తిని మేము కలవలేదు. అందుకనే ఒకేసారి ఇప్పుడే ఫస్ట్ టైం కలిసరికనే గడ్డి పెద్దగా ఉంది. మా పెద్ద అబ్బాయి చూడండి, వానికి ఎక్కువ ఎండ పని అలవాటు లేదు కదా, అందుకోసమని కొంచెం ఇబ్బంది పడతాడు. మరి పిల్లల్ని రోజు స్కూల్కు కాలేజీలో పోతారు, కానీ మనం ఇట్లా సండే స్కూల్ లేనప్పుడు గిన తీసుకురావాలి కదా. మొన్న మా చిన్న బాబు ఎదగొరు తోలేటప్పుడు నాకు 2-3 కామెంట్ పెట్టారు. ఏమనంటే పిల్లల్ని కూడా మనం చేసే దరిద్రం సరిపోక మళ్ళీ పిల్లల్ని కూడా వ్యవసాయం పనులకు తీసుకుపోతారా, వాళ్ళు కూడా అదే పని చేయాలనా అని అన్నారు. అనేసరికి అట్లని కాదు, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు వ్యవసాయం పని చేయాలని కోరుకోరండి. ఎందుకంటే కాకుంటే పిల్లలకు వ్యవసాయం పని గురించి తెలవాలి, వాళ్ళకు కూడా కష్టం విలువ కూడా తెలవాలన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చినంత తప్పితే వాళ్ళు కూడా మనలాగా వ్యవసాయం చేయాలని కాదు. వాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి కష్టం విలువ తెలుస్తుంది, అప్పుడు కానీ కొంచెం మంచిగా చదువుకుంటారు. మా మిరపనారు చూడండి, కొంచెం ఈ ముసుర్లకు మళ్ళీ ఆ మొలిసిన కొంచెం కూడా చచ్చిపోయినట్టు అవుతుంది. ఈ ముసుర్లు ఎందుకో ఏమో ఇన్ని రోజుల కంచి రోజు అది చెరువు నిండింది కాదు, ఒకరోజు పొయ్యి ఎండలు కొట్టింది కాదు. ఈ ముసురు రోజు వచ్చరికనే మిరపనారు కూడా చచ్చిపోతుంది. మొక్కజొన్న చూడండి, ఆ మొక్కజొన్న పలసగా ముడిసింది కదా, ఆ మొక్కజొన్న తనలకు వచ్చింది. ఆ తనలకు వచ్చినా కూడా అలా పురుగు ఉన్నది. ఇక ఇంత ఎత్తు మొక్కజొన్నకు పురుగు కొట్టలేమని సపరేట్గా పురుగు మందు కొట్టలేమని ఊకున్నాం. చూడండి, ఈ పత్తిలా కుప్పలు ఎత్తిపోసులు ఇంకా ఉన్నాయి. అయినా ఇక పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ అంటే నేను చెట్టు నీడకు పోయినాము. వాళ్ళకి చేను పని చేస్తే ఆకలి అవుతుంది కదా తొందరగా. మనం చిలక్కాడ పోయినప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు అంతగానో ఆకలి కాదు, మనం చిలక్కాడ పోయినప్పుడు మాత్రం ఎక్కువ ఆకలి అవుతుంది. అందుకనే పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ అంటే అన్నం తినిపిస్తాను. మళ్ళీ ఇంతసేపు వాళ్ళు మట్టి కుప్పలు అవి ముట్టుకున్నారు కదా, ఇంకా చేతులకు మట్టి ఉన్నది మమ్మీ నువ్వే తినిపి అంటే 2 పిల్లలకు నేనే అన్నం వేసి పిల్లలు 2కి నేనే తినిపించిన. ఇక వాళ్ళు బావి కాడికి వచ్చినప్పుడు చేతిలో మట్టి అది ఇది ఉంటుంది, వాళ్ళు తినలేరు, నన్నే తినిపించమంటారు. ఎప్పుడు చేను దగ్గరకు వచ్చినా కూడా నేనే తినిపించిన 2 పిల్లలకు. తర్వాతకి మళ్ళీ
ఇంకా కొంచెం కుప్పలు ఉన్నాయి కదా అని మళ్ళీ తిని కొద్దిసేపు ఒక పావుగంట అర్ధగంట అట్లా కూర్చొని అట్లా పోయిండు. ఈ పసుపు చూడండి, పసుపు మేము అంతగానం కొనేసినాము, 20,000 అట్లా పెట్టి కొనేసినాము. అయినా కూడా అలా మొక్కజొన్న వేసినాము, వేయకుంటున్నా అయిపోయేదేమో. ఆ మొక్కజొన్న వేసేసరికనే ఆ వర్షాలు పోయినాయి. ఆ మొక్కజొన్న పలసగా మొలిసింది. ఆ పలసగా మొలిసిన మొక్కజొన్న కూడా కోతులు అవి ఇవి అన్నీ ఇరిచేసినాయి. ఆ ఇరిచేసిన మండలు అట్లుంటే మళ్ళీ పసుపు ఖరాబ్ అవుతుందని నేను ఇంతసేపు కొంచెం ఆ మండలు అవి ఇవి ఏరేసిన. ఏరేసిన తర్వాతకి మళ్ళీ అటు మిరపనారలో కొంచెం నేను టమాటా నార అవి పోసినప్పుడు ఆ టమాటా నార ఏమైందంటే కొంచెం మిస్టేక్ అయింది, కొంచెం ఒత్తుగా పడ్డాయి. ఆ గింజలు నేను అలికేటప్పుడు కొంచెం ఒత్తుగా పడేసరికనే చిక్కగా మొలిసింది నారు. ఆ బంతి నారు ఏమో పోసింది మొలవలేదు, కొంచెమే మొలిసింది బంతి నారు. టమాటా నారు మాత్రం గింజలు పోసినట్టు చిక్కగా మొలిసేసరికనే అవి మళ్ళా చిక్కగా ఉంటే కాండం అనేది దొడ్డుగా ఉండదు, వేస్ట్గా నారంతా ఖరాబ్ అయిపోద్ది అన్నట్టు కొంచెం కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఏరి అవి ఇట్లా పసుపులో కడగబెట్టిన నేను. మరి ఇవి కొన్ని పీకి పెడితేనే ఆ ఉన్న చెట్లైనా లావుగా మంచిగా వస్తాయి, లేకపోతే మంచిగా రావు. అందుకనే కొన్ని పెద్ద చెట్లు ఏరి మళ్ళీ ఇటు పసుపులో అటు ఇటు కడకు పెట్టిన కొన్ని పెట్టిన తర్వాతకి మళ్ళీ అవి బంతి చెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని ఒక 4-5 గల పెద్ద చెట్లు ఉంటాయి, అవి కూడా పీకి పెట్టిన. ఈ ఎన్ని కూరగాయలు పెట్టినా కూడా ఈ కోతులు మాత్రం ఉంచట్లేవండి. అవి కొన్ని తిని మనకు కొన్ని ఉంచిన బాగుండు కానీ ఉంచట్లేవు. మొత్తం చెట్ల కాంచి పీకి ఖరాబ్ చేస్తాయి. ఇక పెట్టనైతే పెడతాను, లాస్ట్కి ఆ కోతులు ఏం చేస్తాయో ఏమో కానీ పెట్టినాక కొన్ని కాయలన్నా ఉండకపోతాయి అన్నట్టుగా పెడతాను. ఈ పత్తి ఏమో మేము ఫస్ట్ కలిసిన పత్తి అండి. ఫస్ట్ కలిసినాము ఆ రోజు దీనికి ఎక్కువ కూలోళ్ళు పట్టిరని ఒక వీడియో పెట్టిన కదా, ఆ పత్తిది. ఈ పత్తి కలిసిన కాంచి ఎండలు కొట్టలేదు, ఎదగొరదలేదు, మళ్ళీ గడ్డి ఎక్కువైంది. ఇక ఇవన్నీ అయిపోయిందండి. పత్తి కుప్పలు గిట్లా ఇక ఇంటికి పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.